ఎటువంటి రచనలే కొన్నాళ్ళ పాటు బ్రతుకుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. వందలాది పాటలు ఊరు మందిగా వారం మందిగా వర్గని పడుకో వారికి సలాం లేకుండా చెప్తూ పోతుంటే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. వేదికలో ఇది ఒక సాహిత్య వేదిక కాబట్టి రచయితలారా, కవులారా, కళాకారులారా, గాయకులారా, మీ యొక్క కళాలని, మీ యొక్క జలాలని ప్రజల కోసం ఆడండి, ప్రజల కోసం రాయండి. ప్రజలను మించిన మహోన్నతమైన శక్తి ఏమీ లేదు. ఆ ప్రజల కోసం రాయడంలో ఉన్నంత ఆనందం, ఆ ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ, ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ ప్రజలు విని బిడ్డ నా బతుకు కోసం ఒక మంచి పాట పాడిన బిడ్డ, నా బతుకు బిడ్డ, నా బతుకు ఇక్కడే ఉన్నది బిడ్డ అని నేను ఓదార్చినప్పుడు నీకు ఈ యొక్క దేనితోటి సమానంగా దాన్ని పోస్తుంటాం. నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేనంతటి గౌరవాన్ని ఆ ప్రజలు ఇచ్చినారు. ఆ ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అది ఎన్నో నేర్పినారు, ఎన్నో పాటలకు పల్లవులు అందించినారు, ఎన్నో పాటలకు జీవితాన్ని చెప్పిన వాళ్ళ జీవితాలని నేను రాసి పాడిన. ఇటీవలి కాలంలో 69 తెలంగాణ విద్రోహోత్సవంలో వందల పాటలు రాసిన. ఆంధ్రదేశమంతా తిరిగి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంస్థలు, అరుణోదయ లాంటి సంస్థలు నేను మరి ఆనాటి అరుణోదయ సంస్థలు మొట్టమొదటి గాయకుడు ఎవరయ్యా అంటే అందులో నేను ఉపన్యాసాను. చాలా కాలం తర్వాత, చాలా రోజుల తర్వాత అరుణోదయ రామారావు ఇట్లాంటి వాళ్ళందరూ అద్భుతమైనారు. వాళ్ళకంటే ముందున్న తరం ఇంకా అద్భుతమైన పౌరులు, అద్భుతమైన నాయకులు ఉండేవి. 30 ఏళ్ల తర్వాత కూడా ఈనాడు తెలంగాణ ఉద్యమంలో వచ్చినాక చాలా మంది అనుకోవచ్చు తెలంగాణ ఉద్యమం అనేది ఏదో ఒక ఆశయాలకు, ఏదో ఒక లక్ష్యం లేకుండా సాగుతున్న ఉద్యమం కాదు. ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక నేపథ్యం ఉన్నది. 100 మంది 300 పైసలకు మంది సమాజానికి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం. దీన్ని 69 ఉద్యమంలో కూడా నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ఆనాడు చదువుకుంటున్న ఆ రోజుల్లోనే నేను కోట్ల చుట్టూ మున్సిపల్ మెజిస్ట్రేట్ల దగ్గర ముందు పోయి చేతులు కట్టుకొని నిలబడి ఆఖరికి మాకేం పనిష్మెంట్ ఇవ్వలేక ఆ జడ్జి ఒరే 100 బిస్కీలు తీసి వెళ్ళిపోరాయిగా, మళ్ళీ రేపటి నుంచి బయటకు పోయి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఇంటికి రాకుంది అని చెప్తే మంచి సార్ అని చెప్తే 100 బిస్కీలు తీసి బయటపడ్డ తర్వాత మళ్ళీ 2 రోజులకు మళ్ళీ పట్టకపోతే మళ్ళీ నిలబడి అదే నువ్వు నిన్న ఒకనాడే కదా నువ్వు రాంది మళ్ళీ వచ్చిన ఏంటి అని అంటే సార్ నాకు తెలంగాణ కావాలి సార్ అని అంటే ఎందుకు కావాలో చెప్పు తెలంగాణ అంటే ఈ ఆంధ్రులు మూల పక్కన సార్ రైతే తెలంగాణ కావాలని పొడిపోయిగా చెప్పుకున్నా. కోర్టు ముందు సాక్ష్యం ఇచ్చిన నుంచి బయటపడి ఇప్పటికీ ఒక 10 ఏళ్ల తర్వాత తెలంగాణ 20 ఏళ్ళు తర్వాత తెలంగాణ ఉద్యమం పోయింది. తెలంగాణ ఉద్యమం పోయిందనుకున్నాం. ఆ రాజకీయ పరిణామాలు ఎన్నో దాన్ని మీకు తెలుసు. 70 తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అది కూడా ఇప్పుడు వస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమం ఉద్యమాన్ని కౌలు భుజాన్ని ఇస్తున్నారు, మేధావులు భుజాన్ని ఇస్తున్నారు, విద్యార్థులు భుజాన్ని ఇస్తున్నారు, విద్యావంతులు భుజాన్ని ఇస్తున్నారు, యువకులు భుజాన్ని ఇస్తున్నారు, గ్రామాలలో ప్రజలు భుజాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఆనాటి ఉద్యమానికి ఈ ఉద్యమానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ ఉద్యమం పునాదులతో వస్తుంది. ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ఆపడలేరు దాకా ఆపలేదు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకు నేను కనీసం ఒక 60-70 పాటలు రాసిన తెలంగాణ పాఠకారుల వేదిక అని చెప్పి ఆ వేదిక ద్వారా నేను నాకున్న పరిధిలో, నాకున్న చేతుల సహకారంతో ఇప్పటికీ నేను ఒక బుర్రకథ రాసిన. తెలంగాణ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా తెలంగాణ బుర్రకథ చరిత్ర రాయలేదు. దాన్ని నేను ఒక 5 ఏళ్ల క్రితమే రాసి దాన్ని రికార్డ్ చేసి చేయడం జరిగింది. అక్కడి ఎన్నో క్యాసెట్లు తీసినాం. ఇవన్నీ అయితే ఒక్కొక్క క్రమంలో మనం ఏం చేయాలి? కరీంనగర్ జిల్లాకి వెళ్ళినప్పుడు సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ ప్రజలను చూసినప్పుడు వాళ్ళలో ఉన్న తెలంగాణ
ఉద్యమ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అనిపించింది, ఆనాడు ఊరుమనేదిలా రాసిన ప్రజలు నిరాజనాలు పెట్టింది. మరి ఈనాడు తెలంగాణ